కమర్ ఏఐటీసీ అల్లూరు సీతారామరాజు జిల్లా కో కన్వీనర్గా బాధ్యతలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం అరకు వ్యాలీలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలో పనిచేసేటటువంటి పనులన్నిటినీ కూడా విలేజ్ కోఆర్డినేటర్స్ దాకా పెద్ద ఎత్తున ఆ రోజు వీళ్ళందరినీ వినియోగించుకొని నెలకి 2,000 రూపాయల ఎలివెన్స్తోనే సుదీర్ఘంగా మారుమూల ప్రాంతాలు ఈ జిల్లాలో అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్ల సదుపాయం లేనప్పుడు కూడా సిగ్నల్ కమ్యూనికేషన్ లేనప్పుడు కూడా వివిధ ప్రభుత్వ పథకాలని ఆ రోజు ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో క్రియాశీలకమైన పాత్ర ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విలేజ్ కోఆర్డినేటర్స్గా తమ విధులు నిర్వహించడం జరిగింది. అయితే 2018లో వీళ్ళందరినీ కూడా డిస్కంటిన్యూ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 19,558 మంది విలేజ్ కోఆర్డినేటర్స్గా ఉన్నారు. అప్పటికి వీళ్ళు కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 2,000 రూపాయల ఎలివెన్స్ కూడా 9 నెలలు బకాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆ రోజు టీడీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా వీళ్ళని నడి రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వీళ్ళ కోసం ప్రస్తావనే లేదు. దాదాపు ఒక 20,000 మంది విలేజ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. ఒక 400 నుంచి 500 మంది మండల కోఆర్డినేటర్స్ ఉన్నారు. వీళ్ళని కూడా వైసీపీ ప్రభుత్వం కనీసం వీళ్ళ వైపు చూడకుండా వాళ్ళ యొక్క పద్ధతుల్లో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి తమ పథకాలని చేరవేసడంలో క్రియాశీలకంగా పనిచేసింది. అయితే ఈరోజు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే విలేజ్ కోఆర్డినేటర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వకు అవగాహన ఉంది. ఎందుకంటే ఆ టైంలో ప్రభుత్వం అధికారంలో ఉన్న టీడీపీ ఈరోజు కూడా అధికారంలో టీడీపీ ఉంది. వీళ్ళ యొక్క చేసిన కృషి ఏంటి అనేది టీడీపీ ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి దాదాపు 19,500 మంది 555 మంది ఎవరైతే విలేజ్ కోఆర్డినేటర్స్గా ఉన్నారో వీళ్ళందరికీ కూడా గతంలో మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళందరికీ కూడా 9 నెలలు బకాయి వేతనాలు ఉన్నాయి. కాబట్టి అవి తక్షణమే 35 కోట్ల రూపాయలు పైబడి బకాయిలు ఉన్నాయి, అవన్నీ చెల్లించాలని, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగులుగా బాధ్యతలుగా వీళ్ళని గుర్తించాలి అని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు దాదాపు 19,000 20,000 మంది ఈరోజు నిరసనలైపోయి ఎటువంటి ఉపాధి లేకుండా వైసీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా వీళ్ళని అర్ధాంతరంగా నడి రోడ్డును వదిలేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళందరి యొక్క కృషి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 20,000 మందిని ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ఏఐటీసీ అలానే సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా తెలియజేసే పద్ధతిలో మా పోరాటాలకు రూపకల్పన చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. విలేజ్ కోఆర్డినేటర్ కు బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. విలేజ్ కోఆర్డినేటర్ రక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు పోరాడతాం. విలేజ్ కోఆర్డినేటర్ కు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. విలేజ్ కోఆర్డినేటర్ ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు విలేజ్ కోఆర్డినేటర్ ఐక్యత. విలేజ్ కోఆర్డినేటర్ ఐక్యత. అవకాశం ఇచ్చిన ఈ సభాముఖం అందరికీ నమస్కారం చేస్తున్నాను. మేము సాక్షర భారత్ నుంచి ఈ దినంలో మా ఒక ఉద్యోగం కోసం పోరాటంకి ముందుకు వస్తున్నాము. ఎందుకంటే మేము మొదట్లో మా పిల్లల్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎన్నో పనులు చేసాము. అది ప్రతి ఒక రాజకీయ నాయకులు ఏదో పేరుకు మాత్రమే పరిపాలిస్తున్నారు కానీ మా కోసం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మేము ఆ పిల్లల పరిస్థితి నుంచి ఆడపిల్లలు ఎలా బయటకు వచ్చామో అది మాకు తెలుసు. కాబట్టి మాకు మొదటి స్థితి మాకు ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. ఎందుకంటే మేము ఏదో నిద్రపోయినట్టు ఉండిపోయాము. కానీ అక్షరం లేని ఈ అంగన్వాడీలకి అలాగే ఆశా వర్కర్స్కి 10,000 20,000 చేసుకొని వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నారు. కానీ మేము చదువుకొని అలాగ కొంతవరకు ఉద్యోగాలు చేయాలని ఆశపడి ప్రజలకు కొన్ని అక్షరం రాని వాళ్ళకి నేర్పించాము. కరెంట్ బిల్లు ఈ బిల్లు అన్నీ పంచాయతీలు చేస్తే ప్రతి పనులు మేము చేసాము. కానీ ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయింది. మరలా మేము ముందుకు వెళ్ళాలని మేము ఈ సభాముఖంగా మేము ఆశిస్తున్నాము. మేము ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఇది ముగిస్తున్నాను. నా పేరు నాగేశ్వరరావు సకల. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ సాక్షర భారత గ్రామ సమన్వయకర్తల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే
2018 మార్చి 31తో మమ్మల్ని అందరినీ మెమో నెంబర్ 600 ఇచ్చి 20,000 మంది పైచీలిక గ్రామ సమన్వయకర్తలందరూ కూడా రోడ్డును పడేశారు. అలాంటి తరుణంలో మేమందరం కూడా ఒక ఐక్యంగా పోరాట యూనియన్ స్థాపించుకొని గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నోసార్లు ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ కనీసం మమ్మల్ని పట్టించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మరలా మాకు అధికారం ఇస్తే మీ అందరికీ ప్రత్యామ్నాయంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 9 నెలల గౌరవేతన బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి మీ అందరం కూడా ప్రత్యక్షంగా అడిగేది ఏంటంటే ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ మా అందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశం కల్పించి బకాయి వేతనాలు కూడా చెల్లించాలి. లేని పక్షంలో ఏఐటీసీ వారి ఆధ్వర్యంలో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి సాక్షరబాద్ విలేజ్ కోఆర్డినేటర్స్ అసోసియేషన్. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ విలేజ్ కోఆర్డినేటర్స్ అసోసియేషన్. విలేజ్ కోఆర్డినేషన్ సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. విలేజ్ కోఆర్డినేటర్స్ తక్షణమే బకాయిలు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విలేజ్ కోఆర్డినేటర్ ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.